నువ్వు మీ అమ్మ మీద అరుస్తున్నావు కదా, నేను విన్నాను. ఎందుకలా మాట్లాడావు? నానమ్మా, అమ్మ నన్ను చాలా కంట్రోల్ చేస్తుంది. నాకది నచ్చటం లేదు. నేనిప్పుడు పెద్దదాన్నయ్యాను కదా. నీకొకటి చెప్తా విను. అమ్మతో ఎప్పుడూ కోపంగా మాట్లాడకూడదు. ఆమె దగ్గర నువ్వు ఎప్పుడూ పేషెన్స్ కోల్పోకు. ఒకరోజు నువ్వు అమ్మ అని పిలిచినా ఆమె పలకని రోజు రావచ్చు. ఈ ప్రపంచంలో నువ్వు గుండె చప్పుడు పంచుకున్న మొదటి వ్యక్తి ఆమెనే. 9 నెలలు ఆమె నిన్ను తన గర్భంలో మోసింది. ప్రపంచానికి నీ పేరు కూడా తెలియకముందే ఆమె గుండె చప్పుడు నిన్ను బతికించింది. నువ్వు కోపంలో చెప్పే ఒక కఠినమైన మాట నీకు చిన్నదిగా అనిపించొచ్చు, కాని జీవితాంతం నిన్ను ప్రేమించి కాపాడాలని చూసే ఏ అమ్మ మనసుకు అది చాలా బాధ కలిగిస్తుంది. అవును, కొన్నిసార్లు అమ్మ కోపపడచ్చు, అరవొచ్చు కూడా. కాని ఒక విషయం మాత్రం నిజం, నిన్ను ఈ ప్రపంచంలోకి అందరికంటే ఎక్కువ ప్రేమించేది నీ తల్లి మాత్రమే. ఆమె చేసే ప్రతి పని నీ మంచి కోసమే. టీనేజ్ వయసులో ఒత్తిడికి లోనై నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నిన్ను కాపాడాలని మాత్రమే ఆమె కోరుకుంటుంది. నువ్వు జీవితంలో మంచి స్థాయికి చేరాలని, తన వయసులో తాను చేసిన తప్పులు నువ్వు చేయకూడదని ఆమె ఆశపడుతోంది. అందుకే నువ్వు ఎప్పుడు అమ్మకి ఎదురు మాట్లాడకు. ఆమె మాటలను నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే అమ్మ నీకిచ్చే సలహాల్లోనే నీ భవిష్యత్తు దాగి ఉంటుంది. సరే నానమ్మ, ఇకపై నేను అమ్మ మీద ఎప్పుడూ అరవను. ఆమె మాటలు వింటాను. చాలా మంచిది తల్లి. ఇప్పుడే వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. సరే నానమ్మ.